బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ రిజల్ట్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి నీట్ జేఈఈ అడ్వాన్స్డ్ జేఈఈ మెయిన్స్ లో టాప్ ర్యాంక్స్ సాధించడం అంటే ఒక్క విశ్వసాయికి మాత్రమే సాధ్యం. విశ్వసాయి అంటే ఒక నమ్మకం, పిల్లల భవిష్యత్తు విశ్వసాయి బాధ్యత. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నూతన సంవత్సర మరియు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదీప్. జనవరి 1 మనందరికీ నూతన సంవత్సర సెలబ్రేషన్స్లో ఉంటే వాళ్ళు మాత్రం శాంతి భద్రతల పరిరక్షణలో ముందుంటారు. సో ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో ఎలాంటి శాంతి భద్రతల పరిరక్షణ కావచ్చు, అలాగే నూతన సంవత్సరం మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి పోలీసుల పరంగా వారు ఎలాంటి చర్యలు చేపడతారు, ఈ వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నూతన సంవత్సరం అందరూ చేసుకుంటూ ఉంటే పోలీసు వాళ్ళు మాత్రం విధి నిర్వహణలో ఉంటారు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తుంటారు. ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి పోలీసుల పరంగా మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ముందుగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నగరంలో సుమారు 45 ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 20 పైగా పెట్రోలింగ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశాం. నగరం అంతా కూడా పోలీస్ పహారాలా ఉంటుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా పోలీసులు పహారా కాస్తారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏమనగా, ప్రజలు అందరూ కూడా ఈ వేడుకలు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ ఇంటి వద్దనే చేసుకుని హ్యాపీగా ఉండాలని, ఎటువంటి గొడవలకి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి, ఈ రాబోయే సంవత్సరం వాళ్ళందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ మా అందరికీ కూడా సహకరించాలని కోరుతున్నాం. అలాగే ఈ బైకర్స్తో హడావిడి ఎక్కువగా ఉంటుంది, ఇటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? మందుబాబుల ఆగడాల మీద ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ఈ నగరంలో ఈరోజు రాత్రి సుమారు 8 PM నుంచి కూడా పోలీస్ పహారా కంటిన్యూ అవుతుంది. అన్ని చోట్ల కూడా పోలీసు నిఘా ఉంటుంది కాబట్టి ఎటువంటి మందుబాబులు ఆగడాలు కానీ, మోటార్ బైక్లకి సైలెన్సర్స్ రిమూవ్ చేసి నగరంలో హడావుడి చేయడం కానీ అటువంటి కార్యక్రమాలు జరగకుండా, అటువంటి ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా వారిపై యాక్షన్ తీసుకుంటాం. అవన్నీ కూడా బైక్స్ సీజ్ చేస్తాం. ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా. సో మొత్తానికి న్యూ ఇయర్ని హ్యాపీగా జరుపుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి విధంగా తామైతే తమ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నగర డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.